10,000 కోట్లు వచ్చినాయి. టీజీఐఐసికి అప్పిచ్చిన ఐసిఐసిఐ సంస్థ ఖాతాలో జమైన సొమ్ము 400 ఎకరాల తనఖాతో రుణ సేకరణ. కుదోబెట్టిన భూమిని ఎన్ని ఎకరాలు? 400 ఎకరాల భూమి ఐసిఐసిఐ బ్యాంకులో కుదోబెడితే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు దాదాపు 10,000 కోట్లు వచ్చిందట. 10 సంవత్సరాల్లో తిరిగి చెల్లించబోతున్న టీజీఐఐసి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా అప్పు పొందేందుకు భూమిని బదిలీ చేసిన సర్కార్. రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 భృతికి ఈ నిధులు వినియోగించబోతున్న సర్కారట. అసలు నేను అడుగుతున్నా, ఈ 10,000 కోట్ల రుణం అప్పుగా తేవడం కంటే వేరే ఆప్షన్ ఏం లేదా? ఒకసారి ఆలోచించండి. ఇదే టీజీఐఐసి గతంలో టీఎస్ఐఐసిగా ఉండే, గతంలో ఏపీఐఐసిగా ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఆయా కంపెనీలకు లీజుకి ఇచ్చిన భూమి ఎంత భూమో లెక్కలు తీయండి. ఆ లీజుకి ఇచ్చిన భూమిలో సెజ్ల రూపంలో ఇంకో రూపంలో లీజుకి ఇచ్చిన భూమిలో ప్రస్తుతం ఏమున్నదో ఒక్కసారి లెక్కలు తీయండి. వేలాది ఎకరాల భూమి పడవబడి ఉన్నది. వేలాది ఎకరాల భూమి ఆ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయి. అదే జరుగుతున్నది. మరి మీరు 10,000 కోట్లు వాడి దగ్గర ఉన్న భూమిని ఆడబెట్టి అప్పు తేవడం కంటే, 10 ఏళ్ళుగా దీన్ని టెన్యూర్ పెట్టుకొని కట్టడం కంటే, ఏ భూమి అయితే ఆ టీజీఐఐసి ఆయా కంపెనీలకు ఇస్తే వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారో వాటన్నింటినీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చు కదా. ఆ టీజీఐఐసి ఇచ్చినటువంటి భూమిలో, వాళ్ళ పరిధిలో ఉన్న భూమిలో ఒక 10 to 20% వేలం వేసిన అద్భుతాలు చేయొచ్చు. నా కూలీలకు ఇచ్చేది రైతు బంధు కావచ్చు, ఇంకా మిగతా అన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మరి ఆ పని ఎందుకు చేయట్లే? అంటే పోయినట్టేనా? తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసికి ఐసిఐసిఐ బ్యాంకు 10,000 కోట్ల అప్పును మంజూరు చేసింది. ఈ మేరకు ఆ అప్పు తాలూకు సొమ్ము ఇటీవలే టీజీఐఐసి బ్యాంకు ఖాతాలో పడ్డట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. టీజీఐఐసి నుంచి ఈ నిధులు ప్రభుత్వానికి బదిలీ అయ్యాక సంక్షేమ పథకాలకు ఉపయోగించుకోబోతున్నారు. ముఖ్యంగా రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 భృతి పథకాలకు వినియోగించవచ్చని తెలుస్తోంది. వడ్డీతో కలిపి మొత్తం అప్పుని సొంతంగా చెల్లిస్తానన్న షరతుతో టీజీఐఐసి ఈ అప్పును తీసుకున్నది. ఇందుకోసం 400 ఎకరాల భూమిని టీజీఐఐసికి ప్రభుత్వం బదిలీ చేసింది. ఇగో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి టీజీఐఐసికి బదిలీ చేస్తూ జూన్ 26వ తేదీన జీవో 54 జారీ చేసింది. కోకాపేట్ పరిసర గ్రామాల్లో నిర్వహించిన వేలంపాటలో పలికిన ధరలను పరిగణలోకి తీసుకొని ఎకరాకు 75 కోట్లుగా రేటు నిర్ణయించింది. ఈ భూమిని ఐటీ పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం వినియోగించాలని తెలిపింది. ఈ క్రమంలోనే భూమిని బ్యాంకుల వద్ద తనఖా పెట్టి 10,000 కోట్ల అప్పు తీసుకున్నది. బ్యాంకులతో సంప్రదింపులు జరిపింది. కరూరు వైశ్య బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ అప్పులు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఐసిఐసిఐ బ్యాంక్ వార్షిక వడ్డీ 9.6% తక్కువగా ఉండడంతో ఈ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి టీజీఐఐసి సిద్ధమైంది. ఈ మేరకు బ్యాంకుతో ఒప్పందం కూడా జరిగింది. దీని ప్రకారం నెలాఖరులోగా అప్పు అందాల్సి ఉన్నది అన్నట్టుగానే ఐసిఐసిఐ నుంచి టీజీఐఐసికి అప్పు సొమ్ము అందింది. మళ్ళీ దీన్ని టీజీఐఐసి ద్వారానే చెల్లిస్తారట. ఇంట్రెస్ట్ ఏం తక్కువేం లేదుగా, 9.6% ఉంది. 9.6% 10,000 కోట్ల అప్పు లెక్క కట్టండి ఎంత అయిందో. ఏం రాష్ట్రం, ఏం కథ! 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం, హైదరాబాద్ లాంటి అద్భుతమైన నగరం మనకున్న ఈ రాష్ట్రంలో 10,000 కోట్లకి 15,000 కోట్లకి బ్యాంకు దగ్గర భూములు తనఖా పెట్టి అప్పులు తేవాల్సిన దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడ్డది చూడండి. నేను అదే అంటున్నా, ఆయన హయాంలో తప్పు జరిగింది కాబట్టి మీకు ఈ సిచ్యువేషన్ ఎదురవుతుందని అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ మీరేం చేస్తున్నారని అడుగుతున్నాం. ఈ బడా రియల్ ఎస్టేట్ సంస్థలు కబ్జాలు చేసిన భూమిలోంచి, ఆ లీడర్లు కబ్జాలు చేసిన భూమిలోంచి ఆ భూములు ఎందుకు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయట్లే?